తోడు ఈ మర్డర్లు మానభంగాలు ఇవైతే ఇక వెచ్చలవిడతాను. అంటే ఈనాటి తరాన్ని ఆ వైపుకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అట్లాంటి యువతరం ఈయన పార్టీలో ఒక ఆగ్రహంతో రగిలిపోయేవాళ్ళు. వాళ్ళు జగన్ నమ్మలక్కలు తిడతారు, వైసీపీ వాళ్ళందరూ నమ్మలక్కలు తిడతారు, కానీ తెలుగుదేశం వాళ్ళని ఎట్టా తిడతావని విమర్శిస్తారు వాళ్ళు. అదే అంటే మీరే అలవాటు చేశారంటారు, మీరే ఫస్ట్ చేశారని వాళ్ళు అంటారు. జగన్ని ఆ రోజు నుంచి 2009 నుంచి మీరు తిడతంటే మేము ఆ తర్వాత కౌంటర్ ఇచ్చాం, కానీ మీరు మమ్మల్ని అంటున్నారు, వైసీపీ అంటది. కానీ రాజశేఖర రెడ్డి జగన్ అందరూ దుర్మార్గులే అని తిడుతూ మీరు మమ్మల్ని తిడుతున్నారని వీళ్ళు అంటారు. ఇక్కడేంటి, వాళ్ళు అలాంటి మానసికంగా కసితో రగిలిపోయే వాళ్ళ మానసిక సంతుష్టీకరణ అన్నటువంటిది ఇప్పుడు లోకేష్ నెత్తిన పెట్టుకుని చంద్రబాబు గారికి ఇచ్చినటువంటి వారసత్వం. ఇప్పుడు వాళ్ళ పని ఏంటంటే రోజు పత్రికలో ఒక కాలక్షేపం కావాలి. వాడు దొంగ, వాడిని పట్టుకోబోయారు, వీడు దొంగ, వీడిని అరెస్ట్ చేయబోయారు, అసలు అవినీతిదంతా తేల్చేస్తున్నారు, వాళ్ళ సంగతి తేలుస్తున్నారు, వీళ్ళ సంగతి తేలుస్తున్నారు అన్నటువంటిది. బేసిక్గా ఇదంతా ఎట్లా ఉంటుందంటే దీంతో అదిగో వాడి సంగతి తేల్చేస్తున్నాడుగా, కొడుకు అయిపోయాడు రాడు అని ఇక ఇంకా ఉంది, వాడికి ఉంది, వీడికి ఉంది, ఇట్లాగా మాట్లాడుకోవడం తృప్తి పడతారు. బేసిక్గా ఇలాంటి సైకలాజికల్ ఫీలింగ్ ఒకప్పుడు చంద్రబాబు గారు క్రియేట్ చేశారు. 99-2004 మధ్యలో ఏసీబీ కేసులు విపరీతంగా ఉండే, చాలామంది